క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి పెంటారెడ్డి పౌలీనా, శ్రీ పెంటారెడ్డి మరెడ్డి దంపతులు. పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి పౌలీనకు మరియు సుమన్ సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ, కీర్తిశేషులు జోసెఫ్ ఆంబ్రోస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జాన్ ఆంబ్రోస్, రూబీ ఆంబ్రోస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరీ ఆంబ్రోస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జంగం చంద్రలీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ మంటి సాంబశివరావు, సిరి చందన, సిరి చేతన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతుకులో తాపము కలకల, నీ హృదయంలో బాధలు కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెలిగే వారికంతా కనబడు దీపమై, యేసురాజు మాటలు వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. క్రీస్తునాథు యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత బర్నాడ్ గారి సంస్మరణను జరుపుకుంటుంది. పునీత బర్నాడ్ గారు ఎవరు? పేరు కోసము ఆయన ఒక మఠాధిపతి.
మఠాధిపతి మఠంలో ఉంటూ ప్రార్థించేవారు. వారి జీవితం అంతా ప్రార్థనకు అంకితమై ఉంటుంది. కానీ ఈ మఠాధిపతి బర్నార్డు గారు ఆయన మఠము నుండి బయట వచ్చి అప్పుడు ఉన్న ఇన్నోసెంట్ రెండవ పాప్ గారిని సహాయపడుతూ క్రూసేడ్స్ అంటూ జరిగిన ఆ విషయంలో ఆయన చాలా సహాయపడిండు. ఆయన వారి దగ్గర వెళ్ళి రాజుల దగ్గర, ఫ్రాన్స్ రాజు, జర్మనీ రాజులు వారి దగ్గర వెళ్ళి దేవుని ఒక్క ప్రాంతాన్ని రక్షించుటకు మీరు ఏమి చేస్తున్నారు అని ఆయన వారికి ప్రశ్నించగా ఆయన మాటలు విని వారు దేవుని పుట్టిక స్థలమును కాపాడడానికి బయలుదేరారు. ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో కూడా చాలా అద్భుత కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. మనము లేచి నిలబడితే ఆయన మనల్ని ముందుకు కొనసాగేలా చేస్తారు. మన ద్వారా నలుగురిని కాపాడుతాడు. కానీ మనము సిద్ధముగా ఉన్నామా? ప్రశ్న. పాపాలు చేతను మన అశ్రద్ధ చేతను ఆ దేవాది దేవుని ప్రణాళికకు మనము లోపడి జీవించలేకపోతున్నప్పుడు అవన్నీ సమయాలని, సందర్భాలని గుర్తు తెచ్చుకొని ఆ దేవాది దేవుడిని క్షమాపణను కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్ములను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంటివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించుటకు మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములను నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతను కలిసి యుగ యుగంలో జీవించు పరిపాలించు నీ కుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీ రాజు అయినను మాకు యావే కాక మరి ఒక రాజు కావలెను అని పట్టుబట్టితిరి. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు. షెకెము బెత్మీలో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజు వద్ద నున్న సింధూరము చెంత అబీమెలెకును రాజుగా ప్రకటించితిరి. ఆ సంగతి విని యోతాము గెరీసీము కొండనెక్కి పెద్ద స్వరముతో షెకెము నగరవాసులతో ఇట్లనెను, షెకెము నాయకులారా వినుడు. మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాట ఆలించును. ఒకనాడు చెట్లన్నీ ఒక రాజుని ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను. అవి ఓలీవ చెట్టును చూచి, నీవు మాకు రాజువు కమ్ము అని అడిగాను. కానీ ఓలీవు
వానితో, ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరిచిన తైలమునియ్యక మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలైనా అనెను. అప్పుడు చెట్లు అత్తిమ్రాణిని చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగాను. కానీ అంజూరము వానితో, ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అని అనెను. అంతట చెట్లు ద్రాక్షాలతతో, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగాను. కానీ ద్రాక్షతీగ వానితో, ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరిచిన సారమును పోగొట్టుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అనెను. అంతటా చెట్లన్నీ ముండ్ల తుప్పను చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగాను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు లేదేని ఈ తుప్ప నుండి అగ్ని వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ, ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది, రాజు సంతసించినట్లు చేసినది. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగుల హర్షించును. నీవు అతని కోరికలు తీర్చితివి, అతని వేడుకోలను ఆలించితివి. అందరూ, ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది, రాజు సంతసించినట్లు చేసినది. అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి, అతడి తల మీద బంగారు కిరీటమును పెట్టితివి. రాజు ఆయుష్టు నిమ్మని వేడగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘాయువును ఒసగితివి. నీ సహాయము వలన రాజు మహామహిమను బడసెను. నీవు అతనికి కీర్తి ప్రభావములను దయచేసితివి. అందరూ, ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది, రాజు సంతసించినట్లు చేసినది. అతనికి శాశ్వతములైన దీవులను అనుగ్రహించితివి. నీ సాన్నిధ్యము వలన అతడు ప్రమోదము చెందెను. రాజు ప్రభువును నమ్మును. మహోన్నతుని కరుణ వలన అతడు నిత్యము రాజ్యము చేయును. అందరు, ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది, రాజు సంతసించినట్లు చేసినది. గర్భమునందు
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోట పని చేయుటకు పనివార్లకై ప్రాతకాలమున బయలుదేరును. అతడు దినమునకు 1 దినారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపాను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతనమును నిచ్చెదను అనేను. వారు అట్లే వెళ్ళురి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీటిలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఎలా దినమంతయు పనిపాట లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించాను. మమ్మెవరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేరి. అంతటా ఆ యజమానుడు, అట్లయినా మీరు కూడా నా తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనేను. ఆ యజమానుడు తన గ్రనివారంతో తోటలో పని చేసి వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభిస్తూ తోటలో వచ్చే వారికి వారి కూలి నిచ్చెను. అట్లే 5 గంటల పనిలో ప్రవేశించే వారికి తోటలో దినారము లభించెను. తోటలో పనిలో ప్రవేశించే తమకు ఎక్కువ కూలి వచ్చునని వారు తలిచిరి. కానీ వారికి కూడా తోటకు దినారము పొందిరి. వారు దానిని తీసుకొని యజమానితో, పగలంతయు మండు ఎండలో శ్రమించి పని చేసిన మాకును చిట్ట చివరిన 1 గంట మాత్రమే పనిలో వణిగిన వారికి సమానముగా కూలి నిశ్చితవేమి అని గొనగుచు పలికిరి. అంతటా యజమానుడు వారితో నొక్కిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపడి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనము నా ఇచ్చ విచ్చినట్లు వెచ్చునకు అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటింపుగా నున్నదా అని పలికేను. ఇట్లే మొదటివారు కడపటివారు మొదటివారు అగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథు యందు ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకుందామా.
ఆ దేవాది దేవుని మొరపెట్టుకుందాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటుపోవుచున్నది, నా ఆశలు నా కలలనే వెంబడించుచున్నది, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగుకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. యెషయా గ్రంథంలో ఈ మాట హిజ్కియా రాజు నువ్వు మరణించిపోతున్నావు అని చెప్తే దేవుడి సన్నిధిలో వచ్చి రోదన వేసి, ప్రభువా ఇంకో కొన్ని సంవత్సరాలు నాకు ఇవ్వుము అని బ్రతిమాలుకుంటే ప్రభువు 15 సంవత్సరాలు ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఈరోజు మనము చదివిన సువిశేషము పరిశీలిస్తే తోటలో యజమాని ఒక్కొక్క గంటకు 9 గంట 12 గంటలు 3 గంటలు 5 గంటలు వరకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అవకాశం తీసుకున్న వారు రక్షించబడ్డారు, చివరికి వచ్చిన వారు కూడా రక్షించబడ్డారు. అది దేవుని కృప కరుణ. అందరూ రక్షించబడాలి అని ఆయన ఆశ, నేను కూడా రక్షించబడాలి అని ఆయన ఆశ. కానీ ఏం చేస్తున్నది ఏంటి? వీరు వారిని చూసి, వారి దగ్గర ఇది ఉంది నా దగ్గర లేదే, వారు గొప్పలు నేను తక్కువ, నేను గొప్ప వారు తక్కువ. మనుషులను చూస్తూ ఈర్ష్యతో పగతో కోపముతో క్రోధముతో రగులుతూ దేవుడు నాకు ఇచ్చిన పనిని మర్చిపోయి జీవిస్తున్నా. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నీకు నేను అవకాశం ఇస్తున్నా. ప్రతి క్షణము మనం జీవిస్తున్న ప్రతి క్షణము ఒక అవకాశమే. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా లేకుంటే దాన్ని కోల్పోతున్నామా మనం ప్రశ్నించుకోవాల్సిందే. మొదటి గంటకు వెళ్ళినప్పుడు 9 గంటలు, ఇప్పుడు అడ్డా అంటారు. నేను కూడా అప్పట్లో రీజెంట్గా ఉన్నప్పుడు ఒక చిన్న గుడి మేము కన్స్ట్రక్షన్ కడుతున్నాం. అప్పుడు నేను కూడా రోజు అడ్డాకి వెళ్ళి పని చేసే వారిని తీసుకొని వెళ్ళి పని చేయించుకోవాలి, రోజు కూలి తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు అక్కడ వెళ్ళగానే 10 మంది మన మీద పడతారు. ఇప్పుడు వారిలో పని చేసేవాడు ఎవడు, పని చేయని వాడు ఎవడు మనకు తెలియాలి. లేకుంటే వస్తారు, రోజంతా అక్కడ కూర్చుంటారు, నిల్చుంటారు, పారా పట్టుకుంటారు కానీ కదలరు. చివరికి 5 గంటలు రాగానే సేటు నేను వెళ్ళాలి, నా కూలీ నాకు ఇవ్వమంటారు.
సో ఈ ఒక ఉపమానం చదువుతున్నప్పుడు ఎలా నాకు అదే గుర్తొస్తుంది. 9 గంటలు నేనేం చేస్తా, నాకు సంపూర్ణ రోజు వాళ్ళు పనిచేయాలి, నేను ఇచ్చే ప్రతి రూపాయికి నాకు విలువ ఉండాలంటే 9 గంటలు వెళ్ళిపోతా. వాళ్ళు రాగానే మొదటి వ్యక్తిని పట్టుకొని వెళ్ళిపోతా పనికి, లేకుంటే 5 ఎంత పని ఉందో దాని ప్రకారం. కానీ నేను వెళ్ళేది ఎప్పుడు పొద్దున్న వెళ్ళిపోతా. నా ఆలోచన ఏంటంటే నేను ఇస్తున్న ప్రతి రూపాయికి నాకు పని జరగాలని. కానీ నేను ఆ పని చేయించుకొని మళ్ళీ ఏదైనా సిమెంట్ తీసుకోవడానికి ఇదే వస్తూ పోతూ ఉంటే ఆ దారిలో 12 గంటల వరకు వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. దాని తర్వాత అక్కడ ఎవరు కనిపించరు, వెళ్ళిపోతారు. సర్లే ఈరోజు కూలీ దొరకలేదు అని పోయి పండుకుంటారు. కానీ ఈరోజు చూడండి ఉపమానంలో 12 గంటలు 3 గంటలు ఎవరు ఉండరు అక్కడ అడ్డలో. పని దొరకలేదని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. 5 గంటలకి ఛాన్సే లేదండి, ప్రసక్తే లేదు. దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థము వారు అంతగా సోమరిపోతులు, అంతగా వారి సమయాన్ని వాళ్ళు దుర్యోగపరుచుకుంటున్నారు, వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకా దాని బ్లేమ్ అంతా వేరొళ్ళ మీద. ఎవరు రాలేదు, పిలవలేదు, తీసుకొని పోవలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ పోయారుగా, మీకేమైంది? The one who blames can never be saved. The one who blames can never be saved. వీళ్ళు చూపిస్తున్నవారు, వీళ్ళు చేశారు, వారు చేశారని సాకులు చెప్పేవారు రక్షణ కష్టమే. ఎందుకంటే ఒప్పుకుంటేనే కదా తప్పును ప్రభు సరిదిద్దొచ్చు. సో ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారు, కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడి సన్నిధిలో, ప్రభువా నా బలహీనతలను నీకు అర్పిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చావు, ఈ జీవితమును ఇచ్చావు. ప్రతి క్షణము ప్రతి సమయమును నేను సంపూర్ణంగా దాన్ని ఉపయోగిస్తూ నా ఆత్మను రక్షించే భాగ్యమును నాకు దయచేయము దేవా అని ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన బంధనమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరింపము. నీవు మా కోసగన ధనములను మేము మరల నీకు అర్పించి తుదకు నిన్నే పరమ వరముగా పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభు మీతో నుందునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేమెల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవానికి సహాయము చేయుటకు కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకి వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతు అయిన మానవ రూపమే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొనితివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్నాము. దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి అనుగ్రహింపుడు అని వేడుకొంచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున నివసించువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీకోసం అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణంను ఉత్థానమును స్మరించుచు జీవం నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకించుకుందుము. మా లియో జగద్గురువును, పులంతు నీ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా మన కుటుంబాలలో బంధుమిత్రులు, తోడు పుట్టిన వారు మరణించి ఉంటే వారి కోసం ప్రార్థించండి. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము.
మా ఎందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత బర్నాడ్ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ దేశాన్ని అనుసరిస్తూ ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు ఆ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసే అన్ని కల్తెల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించక నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా
ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులము అగునట్లు మాపై కరుణ చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం.